థ్యాంక్ యూ రగన్న, నైస్ క్వశ్చన్, మంచిగా అడిగినావు. నీతో నా రిక్వెస్ట్, నువ్వు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. నువ్వు దయచేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజాలు ఒకసారి ఇంకో చిన్న రిక్వెస్ట్ చెప్తా. షుగర్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఉంటారు కానీ ఒక్క 10 నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చోండి. మీరు మా గురించి కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళ గురించి కానీ, అంతకుముందు ఉన్న రాజకీయ నాయకుల గురించి కానీ మీకు అన్ని క్లియర్ గా చెప్తారు. ప్లీజ్ నా హంబుల్ రిక్వెస్ట్, నేనే చెప్తున్నా, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎంక్వైరీ చేయండి, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. అబద్ధమేదో నిజమేదో మీరు బయట పెట్టాలి. అయినా కానీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ వేదిక నుంచి మాట్లాడిన ఆ నాయకుడి గురించి నేను మాట్లాడాను కానీ దయచేసి చెప్తా ఉన్నాను, ప్లీజ్. దాంట్లో జరిగిన ఆగడాలు కానీ, దాంట్లో జరిగిన అరాచకాలు మామూలు కాదు. ఆ షుగర్ ఫ్యాక్టరీలో మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ప్లీజ్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఒక్కసారి. మీరు ఎవరైనా ఒకప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే మజా ఉంటుండే, మీరు ఎందుకు చేస్తారు ఈ మధ్య అర్థమవుతలేదు నాకు. కానీ సో దయచేసి నాతో రిక్వెస్ట్ రగన్న, స్పెషల్లీ నువ్వు సీనియర్ మోస్ట్, నువ్వు ఒక మనిషిని పెట్టి అక్కడ కావాల్స్తే నీకు టైం ఉండదు, కానీ ఒక మనిషిని పెట్టి అక్కడ దాని గురించి పూర్వతరాలు, ఇంకోటి రెండోది దానికి సంబంధించిన ఓనర్లు దాని పూర్వతరాలను బయట తీయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు కేటీఆర్ గారా నేనా అంతే కూడా చెప్తారు వాళ్ళు. మీతో నా రిక్వెస్ట్ అదొక్కటి చేయాలని చెప్పి మీతో నా రిక్వెస్ట్ దయచేసి.